హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మన ఛానల్ పక్కన బెల్ అనే గంట ఉంటుంది. ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీలైన త్వరగా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోను షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికని కానీ వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోను అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయలేదు, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మన ఈ వీడియో దాదాపు 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే మేము పడ్డ శ్రమకు కానీ ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేసే దిశగా టార్గెట్ అయితే పెట్టుకుందాం. అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయము, అదేవిధంగా అందరూ వెయిట్ చేస్తున్న విషయం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి తెలంగాణలో పెన్షన్ సంబంధించి దాదాపు చాలా కొన్ని లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్లకు సంబంధించి కూడా కొత్తగా అయితే ఒక పథకం అయితే రానుంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలను వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టు ఇప్పుడే అందిన తాజా వార్త, పెన్షనర్లకు శుభవార్త. 63కి తగ్గింపు. ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన రిటైర్మెంట్కి సంబంధించిన ఒక వార్త అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన రిటైర్మెంట్ అనేది మన ప్రభుత్వాలకు మన కేంద్రం నుంచి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే రిటైర్మెంట్ వయసు అనేది చాలా వరకు అయితే గతంలో 60 సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయితే ఉండడం జరిగింది. దీన్ని తర్వాత మనకు 2014లో 60 సంవత్సరాలు ఉంటే దాదాపు 2014 నుంచి 2025 వరకు దాదాపు ఒక 2 years పెంచడం జరిగింది. అంటే దీనికి అనుగుణంగానే ప్రభుత్వం అయితే మరీ ఒక సంవత్సరం పెంచే దిశగా అంటే దాదాపు 63 ఏళ్లకు వారి యొక్క పదవి విరమణ వయసు ఉండాలని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పెన్షన్ను తీసుకోవాలంటే కంపల్సరీగా వాడు 63 సంవత్సరాలుగా పదవి విరమణ అయిన తర్వాత వారిని పెన్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించనుంది. కాబట్టి పెన్షనర్లు ఈ విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని మీకు అందించాల్సిన పిఎఫ్ ఈపీఎఫ్ ఏదైతే సంబంధం ఈపీఎఫ్ పెన్షన్ కూడా మీకు అందాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు 63 సంవత్సరాలు నిండి ఉంటేనే ఈ యొక్క పెన్షన్ అనేది మీకు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సలహాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తొలుత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులలో కానీ అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు కానీ జాయిన్ అవుతారో అంటే కొత్తగా ఎవరైతే ఉద్యోగులు జాయిన్ అవుతారో వారికి సంబంధించిన కొత్తగా 15,000 రూపాయలను వారికి 3 విడతలుగా అంటే దాదాపు ప్రతి నెల 5,000 రూపాయలు 3 విడతలుగా కొత్త ఉద్యోగులకు కొత్త పథకం అందించే విధంగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే వారు కూడా పెన్షన్ అయితే వర్తింపచేయాలి. ఇవన్నీ కూడా పెన్షన్దారులకు వర్తించే విధంగా అయితే ప్రభుత్వం సన్నాహాలు తీసుకోవడం జరిగింది. అయితే రెగ్యులర్గా ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా తెలంగాణలో ఈ యొక్క పెన్షన్ అయితే మనకు మరో 2 రోజుల్లోనే ఈ యొక్క మార్చి నెల ఆసరా పెన్షన్ అనేది పడబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.